నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గోవా నూతన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన పుష్పాటి అశోక్ గజపతిరాజు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కింజారపు, ఏపీ మంత్రులు లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి. రేపటి నుంచి ప్రారంభం కానున్న డిపార్ట్మెంట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన డిఆర్ఓ శ్రీనివాసమూర్తి. రేపటితో ముగియనున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ పదవీ కాలం. గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి చేశానని డీవీజీ వెల్లడి. గోవా రాష్ట్రమునకు నూతన గవర్నర్ గా పుష్పాటి అశోక్ గజపతిరాజు నేడు బాధ్యతల్ని స్వీకరించారు. ఈ రోజు ఉదయం 11:30 సమయంలో గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో అశోక్ గజపతిరాజు గోవా హైకోర్టు చీఫ్ జస్టిస్ సమక్షంలో ప్రమాణ స్వీకారాన్ని చేశారు. గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజుకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షల్ని తెలిపారు. అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రులు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, పలువురు టీడీపీ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నాయకులు అశోక్ గజపతిరాజుకి శుభాకాంక్షలు తెలిపారు. అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి నారా లోకేష్ గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. రాజకీయాల్లో విలువలు పాటించే వ్యక్తి అశోక్ గజపతిరాజు. ఆయన మాలాంటి యువతకు ఆదర్శం అని, అటువంటి వ్యక్తి గోవా గవర్నర్ గా రావడం మీ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గోవా ముఖ్యమంత్రితో ప్రస్తావించడం వేదిక పైన ఉన్నవారు ఆశ్చర్యానికి లోనయ్యారు. అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారానికి విజయనగరం నియోజకవర్గం నుంచి 100 మంది తరలి వెళ్లడం గోవా ప్రజా ప్రతినిధులను ఆశ్చర్యపరిచింది. పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణం వెంకటేశ్వర స్వామి వారి 24వ బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 2 వరకు శ్రీనివాస సేవా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తామని సంఘం ఉపాధ్యక్షుడు ఎం శివరామకృష్ణ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ మేరకు కార్యదర్శి చెరుకూరు శ్రీధర్, ఆలయ ప్రధాన అర్చకులు పీసపాటి శ్రీమన్నారాయణ ఆచార్యులతో పాటు సభ్యులతో కలిసి ఉత్సవం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ ఈ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 23న ఉత్సవాంగీకారం, అంకురార్పణ, 24న ధ్వజారోహణంతో పాటు అక్టోబర్ 2న శ్రీ పుష్పయాగం ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు శ్రీ స్వామివారికి వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు శ్రీ స్వామి ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాలని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రమణమూర్తి, శైలజ, పిఆర్ఓ సూర్యలక్ష్మి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 24వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిపించడానికి శ్రీనివాస సేవా సంఘం వారి కమిటీ, ఆలయ కమిటీ ఆమోదించడమైనది. ఈ బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఏ విధంగా అయితే ఏ రోజున ప్రారంభమైతే అదేవిధంగా ఇక్కడ కూడా ఈ క్షేత్రంలో కూడా ఈ బ్రహ్మోత్సవాలు కడు రమ్యంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడమైనది. ఈ బ్రహ్మోత్సవాల్లో విశేషంగా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా విచ్చేసి స్వామిని సేవించుకొని చాలా మంచి అనుభూతులు పొందుతున్నారు. వాహన సేవలు కూడా తిరుమల క్షేత్రంలో ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా
ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైనటువంటి గరుడు వాహన సేవ, రథోత్సవము, సూర్యప్రభ వాహనము, చంద్రప్రభ వాహనము, ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ వాహనము, వీటి మీద స్వామిని ప్రతిరోజు సాయంత్రము 5 గంటలకి మాడవీధులు అని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంగణ చుట్టూ ఉన్నటువంటి వీధుల ద్వారా మాడవీధిగా అది మేము మొదటి నిర్ణయించాము. ఆ వీధి గుండా తిరువీధి ఉత్సవం అన్నది 5 గంటలకి ప్రారంభమై సుమారు గంటన్నర వరకు అది జరుగుతుంది. స్థానిక జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ఈ రోజు కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంలో 1999 సంవత్సరంలో పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ పోర్లో అమరులైన వీర జవాన్లు త్యాగధనులు స్మరించుకున్నారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసాదరావు సిబ్బందితో పాటు నెహ్రూ యువజన కేంద్రం ప్రతినిధి ప్రేమ్ భరత్ కుమార్, ఎన్సీసీ 13వ బెటాలియన్ కమాండర్ కళ్యాణ్ అశోక్, విజయనగరం మాజీ సైనిక సంక్షేమ సంఘం మరియు నేతాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇటువంటి ప్రత్యేకమైన రోజునే కాకుండా వీర సైనికుల త్యాగాలను నిరంతరం స్మరించుకుంటూ ఉండాలని వ్యక్తులకు పిలుపునిచ్చారు. విజయ్ దివాస్ సందర్భంగా మేరా యువ భారత్ జిల్లా సైనిక వెల్ఫేర్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో ముఖ్యంగా వారు చేసిన సేవను గుర్తించుకొని ఇక్కడ ఎక్స్-సర్వీస్మెన్కి మేము సన్మానం చేయడం జరిగింది. అలాగే ఒక్కొక్క వీరుని పేరు మీద ఒక చెట్టు నాటడం అనే కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలుపెట్టాం. దీని ద్వారా యువతకి పిలుపునిచ్చింది ఏమనగా అగ్నివీరు వల్ల కలిగే ఉపయోగాలను అలాగే వాటిపైన ఉన్న అవగాహనను తీర్చుకుంటూ మరిన్ని సదస్సులు కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. రేపటి నుంచి ప్రారంభం కానున్న డిపార్ట్మెంట్ పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఆదేశించారు. పరీక్షల నిర్వహణ తన ఛాంబర్లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని, అభ్యర్థులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాలని కోరారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, తగిన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని, త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని, ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. సెల్ ఫోన్లు, ఇతర ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని స్పష్టం చేశారు. సిబ్బంది కూడా సెల్ ఫోన్ పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం పరీక్ష 8:30 నుంచి 9:15 వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1:30 నుంచి 2:15 వరకు మాత్రమే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. మీరు హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద చీఫ్ సూపరింటెండెంట్ ఫర్ ఎంటైర్ థింగ్. ఇది వాళ్ళకి అక్కడ వాటర్ అరేంజ్ చేయడం దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమి అలౌ చేయకుండా ఉండడం. ముఖ్యంగా మీ వాటర్ మ్యాన్, వాటర్ ఉమ్మను, వార్డనర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదు. నేను పదే ప్రతి మీటింగ్లో దీన్ని ఎక్సర్సైజ్ చేస్తాను. వాళ్ళకి తెలియదు సెల్ ఫోన్స్ తీసుకుంటారు, ఇలా తీసుకొచ్చేస్తారు. లేకపోతే ఎక్కడో చార్జ్ పెట్టుకొని వెళ్ళిపోయింటారు క్లాస్ రూమ్లో, ముందుగా వచ్చి అర్లీగా వస్తారు కాబట్టి. సో ఇవన్నీ మీరు చూసుకుంటే హెల్త్ రెస్పాన్సిబిలిటీ. అందుకని మీరు జాగ్రత్తగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక, ఇంటర్వ్యూ వెళ్ళాక అక్కడ వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వండి. ఇట్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ మేనేజ్మెంట్. బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు. ఫర్దర్గా తర్వాత ఎగ్జామినేషన్కి వస్తే మేడం వాళ్ళు చెప్తారు, మామూలుగా ఈ పీహెచ్ ఓన్లీ మీకు ఐఆర్ డిజిటల్లో ఉంది, రెడ్డిలో లేదు, 18 మెంబర్స్ అని ఇచ్చారు. దీంట్లో ఎవరైతే పర్మిటెడ్ దీని ప్రకారం ఉంటారో స్క్రైబ్ని అలో చేయడానికి అవకాశం ఉందో వాళ్ళని మాత్రం అలో చేస్తాం. ఎవ్రీ 1 అవర్కి 20 minutes ఎక్స్ట్రా టైం ఇస్తాం. స్క్రైబ్ మనం అరేంజ్ చేస్తే కమిషన్ పేమెంట్ ఇస్తున్నారు, వాళ్ళు తెచ్చుకుంటే లేదు. వాళ్ళు తెచ్చుకునే స్క్రైబ్ 1 step బిలో క్వాలిఫికేషన్ ఉండాలి. పాత ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజార్ స్థలం పక్క ప్రభుత్వ స్థలం, దాన్ని రక్షించుకోవడం కోసం ఈ నెల 28న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రజా సంఘాలు, ప్రజలు మద్దతు కోరుతున్నట్టు పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు తెలిపారు.
ఈ రోజు స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా రౌండ్ టేబుల్ సమావేశం గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు బజార్ భూమి 22 ఏళ్ల నుంచి తప్పించి ప్రభుత్వ భూమిని రాజులకి అప్పగించిన అధికారుల తీరు అన్యాయమన్నారు. సంస్థానాలు ఆధీనంలో ఉన్న రైతు బజార్ భూమి సంస్థానాలు రద్దు అయిన తర్వాత ప్రభుత్వం భూమిగా మారిపోయిందన్నారు. 1948లో జమీందారీ వ్యవస్థ రద్దు చేసి భూములన్నీ రైతువారి పద్ధతిలోకి రావడం జరిగిందన్నారు. 1968లో ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత అయితే ప్రభుత్వం చేతిలోకి లేదా మాన్సాస్ ట్రస్ట్ చేతిలోకి ఉన్నాయి తప్ప రాజుల చేతిలో ప్రత్యేకంగా భూములు ఏవీ లేవన్నారు. కానీ ఈరోజు ఈ భూములు మావి అని చెప్పి చీకటి జీవోలు తెచ్చి అశోక్ గజరాజు వారసులు కలిపి భూములన్నీ కాజేయాలని చూస్తున్నారన్నారు. స్థలం మాదంటారు. దీనికి ఆనుకొని రైతు బజార్ ఆనుకొని ఎండి ఆఫీస్ ఉంది, ఎంఆర్ ఆఫీస్ ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, సబ్ జైలు ఉంది. రేపు అవి ఖాళీ చేసి మాకు ఇవ్వండి అన్నా ఆశ్చర్యపోవక్కర్లే. రేపు డిగ్రీ కాలేజీ ఖాళీ చేసి సంస్కృత ఖాళీ చేస్తే రేపు అవి కూడా మావని చెప్పి తీసుకుంటారు. వాస్తవానికి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత, అలాగే భూ బదలాయింపు చట్టం వచ్చిన తర్వాత, రైతువారీ చట్టం వచ్చిన తర్వాత రెండే రకాల భూములు ఉన్నాయి. అయితే మాన్సాస్ ట్రస్ట్లో ఉండాలా లేదా ప్రభుత్వం చేతులు ఉండాలా. మధ్యలో రాజులకంటూ ప్రత్యేకంగా భూమి లేదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ ఈరోజు మా భూములు అని చెప్పి తీసుకోవడం సరైనది కాదు. దీన్ని ప్రజలంతా ఖండించాలని చెప్పి చెప్తున్నాం. ఇక నాలుగోది, నిజంగానే ప్రభుత్వ భూమి పొరపాటునే అశోక్ గజరాజు గారి భూమి ప్రభుత్వ భూమిగా పడిపోతే మీరు ఇచ్చేశారు. మరి జొన్నగుడ్డి కాలిపోయినప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ మాట్లాడి వాళ్ళకి పట్టాలు ఇచ్చారుగా. మరి అది చెల్లుబాటు అవ్వాలిగా. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి 22 ఏళ్ళే తీసింది చెల్లుబాటు అయితే జొన్నగుడ్డిలో పట్టాలు ఇచ్చింది చెల్లుబాటు అవ్వాలా. మరి దళితులకు అది ఎందుకు ఎవరు? అది చెల్లుబాటు కాదని ఎందుకు ఆపుతున్నారు? అంటే దళితులకు ఒక రూలు, రాజుగారికి ఒక రూలా? కాబట్టి రాజుగారు ఈ రకంగా భూములు తీసుకొని మీ దాతృత్వాన్ని కోల్పోవడం కరెక్ట్ కాదు. వాస్తవానికి మీరు ఇచ్చిన భూములు మీవి కాదు. మీ భూములన్నీ ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు భూములు రక్షించుకోవడానికి మాన్సాస్ ట్రస్ట్ పెట్టారు. మాన్సాస్ ట్రస్ట్లో ఉన్న 14,500 ఎకరాల భూమి మీరు అనుభవిస్తున్నారు. బొబ్బిలిపట్నంలో ఆగస్టు 15న జరగనున్న ఆశా వర్కర్స్ యూనియన్స్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి సుధారాణి కోరారు. స్థానిక CI2 కార్యాలయంలో మహాసభల గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించడం లేదన్నారు. డెత్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదన్నారు. మహాసభలో ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షుడు పి శంకర్రావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎల్ శాంతమ్మ, ఎం లక్ష్మి, పి కృష్ణవేణి, కె నాగరత్నం, పి భార్గవి, CITU నాయకులు చెంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయాలని బొబ్బిలి ప్రజానీకాన్ని కోరుతున్నాం. విజయనగరంలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా ఈ జిల్లా మహాసభకి పాల్గొంటున్నారు. ఆశా వర్కర్లు పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే. అనేకమైన సర్వేలు, అనేకమైన పనులు, వైద్య రంగం ఈరోజు పేద ప్రజలకు అందుతుంది అంటే ఆశా వర్కర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భోగాపూర్ మండలం ముంజేరు గ్రామంలో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తమ వంతు కృషి చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. యువత భవిష్యత్తు కోసం ఈ రోజు నిర్వహించిన మెగా జాబ్ మేళాలో నైపుణ్య అభివృద్ధి సంస్థ సహకారంతో ఏర్పాటు చేయగా 37 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని, ఈ జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుంచి యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరై ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత జాబ్ మేళా నిర్వహించడం ఇది 2వసారి అని ఆమె పేర్కొన్నారు. మీ అందరూ కూడా ఈరోజు ఇక్కడ వివిధ కంపెనీలతో ఇంటర్వ్యూలు తీసుకొని మీ కెరీర్ని స్టార్ట్ చేయడానికి దీన్ని ఒక వేదికగా ఉపయోగించుకుంటారని మీ అందరికీ కూడా ఈరోజు స్వాగతం పలుకుతూ, పోయిన సంవత్సరం మన ఎలక్షన్ అవ్వగానే
మనం జాబ్ మేళా పెట్టినప్పుడు సుమారు 6,000 మంది ఆ జాబ్ మేళాకు వచ్చారు. ఆ రోజు 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎటువంటి ఉద్యోగాలు లేక ఏమవుతున్నదో తోచక అగమ్యగోచరంగా ఉన్న తర్వాత మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పెట్టిన మొదటి జాబ్ మేళాకి విశేష స్పందన లభించింది. చాలా మంది వచ్చారు. దానికి మనం 1,500 మందికి ఆ జాబ్ మేళాలో మనం ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చాలా మంది జాయిన్ అయ్యారు. అందులో ఇందాక మన అపోలో ఫార్మసీ చెప్పినప్పుడు వాళ్ళు 20 మందికి ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళలో 10 మంది జాయిన్ అయ్యారని చెప్పారు. అలాగే సునైనా క్రియేషన్స్ వాళ్ళు 50 మందికి ఆఫర్స్ ఇచ్చారు. అరబిందో వాళ్ళు ఇచ్చారు. పెద్ద పెద్ద కంపెనీలను పిలిచాం. అందరూ వాళ్ళు చాలా మంది వెళ్ళి నక్కపల్లిలోని, హైదరాబాద్లోని డిఫరెంట్ ప్లేసెస్లో జాయిన్ అయ్యారు. నాకు ఇప్పటికి కూడా కొంతమంది కాల్ చేసి చాలా బాగుంది మేడం, మేము ఫస్ట్ స్టెప్ తీసుకొని మీరు పెట్టడం వల్ల మాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందని కాల్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గత 3 రోజుల క్రిందట రహదారి దోపిడీకి పాల్పడిన కొంతమంది యువకులు విజయనగరం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 19వ తేదీన ఆనందపురం నుంచి రాయగఢకు కర్రల లోడుతో బయలుదేరిన లారీ కొత్తవలస మీదుగా వచ్చి రాత్రి వేళలో జొన్నవలస బైపాస్ రోడ్లో ఉన్న భాను కార్తిక్ డాబా వద్ద ఆగి భోజనాలు చేసిన అనంతరం లారీ తీసుకొని వెళ్తున్న క్రమంలో కొంత దూరం వెళ్లేసరికి 4 ద్విచక్ర వాహనాలపైకి లారీకి అడ్డంగా వచ్చి లారీ డ్రైవర్పై దాడి చేసి లారీ డ్రైవర్ వద్ద ఉన్న సెల్ ఫోను 6,000 రూపాయల నగదును అపహరించుకుపోయారు. దీంతో లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి 4 నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొక వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. లారీ క్యాబిన్ లోపలికి వెళ్ళిపోయి అతన్ని రాడ్డుతో తల మీద బాది అతని దగ్గర ఉన్న ఒక సెల్ ఫోను మరియు 6,000 రూపాయలు దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో అతనికి బాగా ఆ లారీ డ్రైవర్కి బాగా దెబ్బలు తగిలాయి. అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, గవర్నమెంట్ హాస్పిటల్ విజయనగరం. అక్కడి నుంచి వచ్చిన ఎమ్మెల్సీ మీద మన విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ గారు కేసు రిజిస్టర్ చేశారు హైవే రాబరీ కింద. దాన్ని మన లక్ష్మణరావు సిఏ గారు దర్యాప్తు తీసుకున్నారు. ఎంక్వైరీ చేస్తుండగా నిన్న 25వ తారీఖున సిఏ గారికి రాబడిన నమ్మదగిన సమాచారం మేరకు చెల్లూరు బైపాస్లో ఒక ఓపెన్ ప్లేస్లో ఉంటుండగా ఒక 4 స్కూటర్ల మీద తిరుగుతున్నారు ఒక 5 వ్యక్తులు. వాళ్ళ అనుమానాస్పదంలో వాళ్ళని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఈ నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. అందులో చెన్నా అఖిల్ అన్న అతను మెయిన్. ఇతని మీద 8 కేసుల వరకు ఉన్నాయి. నిన్న మనకి 4 దొరికారు. 4లో 3 మనకి జువెనైల్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు మీకు చెప్పడం అవ్వదు. మెయిన్ అక్యూజ్డ్ అంటే చెన్నా అఖిల్ అనమాట. ఇంకొక వ్యక్తి మనకి మేజరే, అతన్ని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. వాళ్ళ దగ్గర మేము క్యాష్ 1,200 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసాము. ఆ 4 స్కూటర్లు కూడా సీజ్ చేసాము. సీజ్ చేసి ఇవాళ కోర్టులో పెడతాము. ఈ 4 స్కూటర్లు కూడా దొంగతనం చేయబడిన కేసులే. ఒకటి భీమిల్లో, ఒకటి 2 టౌన్లో, ఒకటి 1 టౌన్లో, ఒక విజయనగరం రూరల్లో. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విజయనగరం జిల్లా భోగపూర్ మండలం పుష్పట్రేగ మండలాల్లో సుమారు 18 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ముక్కాం గ్రామంలో సముద్రం 50 మీటర్ల ముందుకు రావడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న 24 గంటల్లో జిల్లాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున విశాఖ వాతావరణ శాఖ మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఏ సమయంలో సముద్ర అలలు ఉధృతంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు పడవలు, వలలు, బోట్ల అలల తాకిడికి కొట్టుకుపోకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ మత్స్యకార శాఖ అధికారులు ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులకు సూచించడంతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పుష్పట్రేగ మెరైన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీవీజీ రాజు మరియు సిబ్బంది తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
భోగపూర్ మండలం దిబ్బలపాలెం గ్రామానికి చెందిన కొంతమంది రైతుల నుంచి స్టార్ హోటల్స్ నిర్మాణానికి అవసరమైన రహదారి కావాలని రెవెన్యూ అధికారులు గతంలో ఒత్తిడి చేయడంతో రైతులు అంగీకరించలేదు. అయితే ఈ రోజు పోలీస్ బలగాలతో రెవెన్యూ అధికారులు ఆ గ్రామానికి వెళ్లి రైతుల నుంచి రహదారికి అవసరమైన భూమిని తీసుకునేందుకు ప్రయత్నించగా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని తేల్చి చెప్పడంతో అధికారులు రైతుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అక్కడికి చేరుకున్నారు. రైతుల అంగీకారం మేరకు అవసరమైన అప్రోచ్ రహదారికి తీసుకోవడం జరుగుతుందని ఆమె రైతులకు నచ్చచెప్పడంతో రైతుల పక్షాన నిలిచి వివరించడంతో వివాదం సద్దుమణిగైంది. సంబంధించిన అధికారులతో మాట్లాడగా ఖచ్చితంగా సమాధానం అధికారులు చెప్పలేక నీళ్లు నమ్మడంతో జిల్లా అధికారులతో మాట్లాడతారని ప్రస్తుతానికి రహదారి విషయంపై నిలుపు చేయాలని చెప్పడంతో అధికారులు పోలీసు యంత్రాంగం వెనుదిరిగారు. ప్రజలను మోసగించడంలో చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యాని వైకాపా నెల్లిమర్లం మాజీ ఎమ్మెల్యే బడుగుండ అప్పలనాయుడు కూటమి ప్రభుత్వంపై విమర్శించారు. భోగపురం మండలంలో రాయవలస, గుడిపవలస, దల్లిపేట, బైరెడ్డిపాలెం తదితర గ్రామాల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో గ్రామాల్లోకి శనివారం వైకాపా నాయకులు ప్రచారం గావించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి కూటమి నాయకులు ఎన్నికల ముందు ప్రజలకు మాయమాటలు చెప్పి వాగ్దానాలు చేసి 11 నెలలు కావస్తున్న సూపర్ 6 అమలు చేయలేక అన్నీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. గ్రామాల్లో ప్రజలకు కూటమి పాలనపై పూర్తిగా అర్థమైందని అన్నారు. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి 100 రోజుల్లో 100 కంపెనీలు తీసుకొస్తానని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఆమె సంస్థలో పనిచేస్తున్న వారే తీసేస్తున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే నాయకులు ఎవరంటే వైకాపాకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. అప్పటిదొర గారు కానీ, నారాయణ గారు కానీ, అప్పలనాయుడు గారు కానీ ఏం పరిపాలన చేశారు? నేను అమెరికా మాదిరిగా మార్చేస్తాను ఎంతను అని చెప్పి మేము వేసిన రోడ్డు మీద నుంచొని మాట్లాడింది. అందరూ కూడా ఏం చేశారు? సరే ఇప్పుడు మగవాళ్ళకే ఓట్లు వేస్తాం, ఆడమ్మా ఇప్పుడు వచ్చింది, కంపెనీలు పెడితే మా తాలూకు పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆమె నమ్మారు. ఇవాళకి 400 రోజులు అయింది. అంటే నేను అనుకున్నాను 400 కంపెనీలు తెచ్చింది కదా ఇప్పుడు అనుకున్నాను. నిన్న మొన్న ఒక 20 రోజుల నుంచి నేను మాట్లాడితే ఇవాళ జాబ్ మేళ పెట్టింది ఆవిడ. నేనన్నది అబద్ధాలు ఆడిస్తే నేను 100 అబద్ధాలు ఆడిస్తాను. మేము వచ్చామంటే ఈ రోడ్డు అంటే వేసాం, ఈ కాలువ అంటే వేసాం, ఈ సచివాలయం అంటే కట్టామని చెప్పడానికి మాకుంది. ఇంకా రాష్ట్ర సంగతి చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన పెట్టుబడే పరిపాలన అబద్ధాలు, మోసాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఎలా ఉండేవి? ఆ రోజు ఇచ్చిన పథకాలన్నింటికి కూడా గడప గడపకి వైఎస్ఆర్ అని చెప్పని మీ ఇంటికి వచ్చాను. మేము మీ గ్రామంలో తిరిగాం. ఇలాంటి పుస్తకాలు వాలంటీర్లు ఇచ్చాను. ఏమమ్మా నీకు అమ్మఒడి పడ్డదా? బాబు పడ్డదే. నీ పిల్లల బట్టలు ఇస్తున్నారా? ఇచ్చారా. నీకు అమ్మఒడి కింద 15,000, 14,000, 13,000 పడ్డాయా? పడ్డాయి. నువ్వు టైలరింగ్ చేస్తున్నా 10,000 పడ్డాయా? పడ్డాయి. నువ్వు ఇస్త్రీ పెట్టేస్తున్నా 10,000 పడ్డాయా? పడ్డాయి. నీ చెయ్యొద్దు డబ్బులు 18,750 రూపాయలు పడ్డాయా? పడ్డాయి. నీకు డ్వాక్రా సంఘం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. మీ ఆయన ఆటో చేస్తున్న ఆటో డబ్బులు 10,000 పడ్డాయా? వాహనం ఎత్తరా? పడ్డాయి బాబు. ఇంటి బిల్లు పడ్డదా? పడ్డదు బాబు. ఎవరో 2-3 ఎలిజిబిలిటీ లేనటువంటి వారు పడలేదు. ఇవాళ ఈ పథకాలన్నీ కూడా మన కులాల మతాల్లో ఉన్నటువంటి తమ్ముడిని చెల్లెమ్మని వాలంటీర్లుగా వేసి నెలసరికి తాతాగో నీ పెన్షన్, అమ్మమ్మ నీ పెన్షన్ అని నీ ఇంట్లోకి వచ్చి 1వ తారీఖు ఇచ్చేవారు. ఇవాళ 13 మాసాలు అయిందర్రా. ఈ పథకాలన్నీ ఉంటున్నాయా? మీకు చెప్పండి ఒకసారి. తన 2 ఏళ్ల పదవీ కాలంలో గిరిజన సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ డివిజి శంకర్రావు చెప్పారు. రేపటితో తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానిక జెడ్పీ అతిథి గృహంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఈ 2 ఏళ్లలో చేసిన కృషిని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించామని, గిరి శిఖర గ్రామాలకు సైతం వెళ్లి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నామని చైర్మన్ అన్నారు. సమస్యలను పరిష్కరించడమే కాకుండా గిరిజన హక్కులను కాపాడడానికి ప్రయత్నించామని తెలిపారు. 2 ఏళ్ల ఏటా క్రమం తప్పకుండా రాష్ట్ర గవర్నర్కు వార్షిక నివేదికలను అందజేశామని చెప్పారు. అంతేకాకుండా తమ సమస్య పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు ఎస్టీ కమిషన్ ఉన్నందున భరోసాను రాష్ట్రంలోని గిరిజనులకు కల్పించినట్లు తెలిపారు. గిరిజనుల నుంచి ఏ సమయంలోనైనా, ఏ రూపంలోనైనా వినతులు స్వీకరించినట్లు చెప్పారు. అదేవిధంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న వెట్టి చాకరీపై పత్రికల్లో వార్తలు సుమోటోగా స్వీకరించి దానిని నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా దానికి మూలాలు సైతం అన్వేషించి
పరిష్కారానికి పలు సిఫార్సులు చేశామని తెలిపారు. పలు గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యాన్ని కల్పించామన్నారు. విద్య, వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, నిరుద్యోగిత గిరిజనులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని గుర్తించామని, వాటి పరిష్కారానికి పలు సిఫార్సులు చేశామని తెలిపారు. ఈరోజు ఎస్టీ కమిషన్ చైర్మన్గా రేపటితో 2 ఏళ్ల పదవీకాలం అది ముగుస్తుంది. ఆ సందర్భంగా భుజాల మీద బాధ్యత ఎంత ఉందో చేతిలో అంత అధికారం ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించి ఆదివాసీల్ని హక్కుల్ని కాపాడాలి. అదేవిధంగా వారి సంక్షేమానికి బాధ్యత వహిస్తూ పూర్తి స్థాయిలో విధానాల రూపకల్పనలో అయితేనేమి, వాళ్ళ సమస్యల పరిష్కారంలో అయితేనేమి నా వంతు కృషి చేయాలని ఈ బాధ్యతని పవిత్ర బాధ్యతగా గుర్తించాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒకే టార్గెట్గా పనిచేసాం. ఏంటంటే ఎస్టీ కమిషన్ అన్న ఒక ప్లాట్ఫామ్ ఆదివాసీల కోసం ఉంది. కాబట్టి ప్రతి ఆదివాసీకి ఇది పరిచయం కావాలి. వాళ్ళకి ఇచ్చేలాగా ఒక చేరువ కావాలి. అధికారులకు మేము ఏదైతే ఆదేశించామో అదే విషయాన్ని ఆ విక్టిమ్కి కూడా తెలియజేయడం, ఆ ఫిర్యాదుదారికి కూడా తెలియజేయడం, అది ఎంతవరకు వచ్చిందని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, ఇలాంటి పద్ధతులను ప్రవేశపెట్టాం. వీటి వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఒకప్పుడు 100ల్లో వచ్చిన పిటిషన్స్ ఇప్పుడు వేలల్లో వస్తున్నాయి. అదేవిధంగా పరిష్కారం కూడా బాగానే అవుతున్నాయి. చాలా మటుకు యంత్రాంగం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి రెస్పాన్స్ చూపించి వీలైనంత అవి పరిష్కారం చేస్తున్నాయి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఒక ట్రైబల్ సెల్ పెట్టడం, అదే మిగతా జిల్లాల్లో కూడా సిఫార్సు చేస్తే చాలా జిల్లాల్లో పెట్టారు. అలాగే కొన్ని చోట్ల అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. పేదలు, రైతు, కార్మిక రాజ్యం కోసం, ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం భారత కమ్యూనిస్టు పార్టీకి అండగా ఉండాలి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు సమాజంలో మానవత్వం ఉట్టిపడే నవ సమాజం కోసం, సమాజంలో పేద, మధ్యతరగతి, రైతు, ఆదివాసీ హక్కుల కోసం కల్పనకై అలుపెరగని పోరాటాలు చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అండగా ఉండాలని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ భారత కమ్యూనిస్టు పార్టీకి ఎన్నికల్లో గెలిపించి ఎమ్మెల్యేలుగా, పార్లమెంటు సభ్యులుగా చట్టసభలకు పంపాలని కోరారు. పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా 14వ మహాసభల కార్యక్రమం వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. బొబ్బిలి పట్టణం ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపైన నినాదాలు చేశారు. పట్టణం సిపిఎం స్కూల్ పాఠశాల నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా జెండా మహల్ జంక్షన్, చర్చి జంక్షన్ మీదురు భాగం మెయిన్ రోడ్ వరకు జిల్లా మహాసభలో ర్యాలీలు చేశారు. తాండ్ర పాపారాయుడు జంక్షన్ వద్ద జిల్లా మహాసభలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన బహిరంగ సభ కార్యక్రమం సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ అధ్యక్షున బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇంకా ఎక్కడ అనేక మంది ఎమ్మెల్యేలు ఎన్ని పార్టీలు మారుంటారు, అధికారంలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాకపోతే అధికారంలో ఉన్న పార్టీకి, గెలిపించిన పార్టీకి తెల్లదకాలు ఇచ్చి ఇందులో చేస్తున్నారు. ఆ పార్టీ ఫిరాయింపులకి వ్యతిరేకంగా చట్టం వచ్చిన ఆ చట్టాన్ని లెక్క చేయకుండా దండాలు మార్చేవాళ్ళు, రంగులు మార్చేవాళ్ళు రాజ్యాధికారానికి వస్తే ఈ నా పేదలకి సరైన భవిష్యత్తు ఎలా ఉంటుందని అడుగుతూ ఉన్నాం. ఈ రాజుగారి కోట చుట్టూ ఉన్నటువంటి ఈ చిన్న దుకాణాలు పెట్టుకొని బతికే వాళ్ళకి భవిష్యత్తు ఎలా మారుతుంది అని నేను అడుగుతున్నాను. ఇవాళ భారతదేశంలో ఆనాటి జస్టిస్ పార్టీ నుండి, మన రంజన్ గారు నడిపిన స్వతంత్ర పార్టీ నుండి, కొన్ని జనతా పార్టీల నుండి, సమాజ్వాదీ పార్టీల నుండి, అనేక ప్రాంతీయ జాతీయ పార్టీలు ఇవాళ దేశంలో 486 రాష్ట్రాలలో ఎంపీలు ఇవి లేకుండా కమ్యూనిస్ట్ పార్టీ
గత 100 సంవత్సరాలుగా దళితుల పక్షాన, మైనార్టీల పక్షాన, పేదల పక్షాన, వ్యవసాయ కూలీల పక్షాన, పట్టణాల్లో ఉండే ఆటో డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు, ఉపాధ్యాయులపై బోధనేతర పనులపై ఒత్తిడి పెరుగుతుందని వెంటనే ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బదిలీలు జరిగే నెల రోజులు గడుస్తున్నా నేటికి ఉపాధ్యాయులు రిలీవింగ్ చేయక చాలా మంది ఉపాధ్యాయులు ఒక్కరే తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వారం ఇదిగో అదిగో రేపు మాపు అనుకొని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ రోజుకి జీతాలకు సంబంధించి జీవో రిలీజ్ చేయలేదు. మొన్నటి వరకు 24వ తేదీన కేబినెట్ సమావేశంలోని నోటు పెట్టి ఫైల్ అప్రూవ్ చేస్తామని చెప్పారు. ఈరోజు ఆ నోటు పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. ఇప్పటికి కూడా ఏమైందో చెప్పడం లేదు. ఆగస్టులో మీ జీతాలు ఇస్తామని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే బదిలీలు అయిన సందర్భంలోనే ఎక్కడ ఏ పోస్ట్ ఉండాలి అని చెప్పి 6 నెలల నుంచి కసరత్తు చేసి మొత్తం విద్యా వ్యవస్థని నాశనం చేసేలాగా పోస్టులు కేటాయించారు. ఇది విద్యారంగానికి మంచిది కాదు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు తగ్గారు. ఈ ధోరణి కొనసాగితే ఇంకా పాఠశాలలో పిల్లలు ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి తక్షణమే బోధనేతర పనులన్నీ రద్దు చేసి ఉపాధ్యాయుల్ని పాఠశాలలో పాఠాలు చెప్పుకునే వాళ్ళని కోరుతూ మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నింటినీ రద్దు చేస్తామని చెప్పి ఆయన ప్రకటన చేశారు, హామీ ఇచ్చారు. ఇప్పుడు మహా తెలివితేటలు ఏంటంటే విద్యాశాఖ మంత్రి గారు యాప్లన్నింటినీ ఒక యాప్లో పెట్టేసి తన్నుకోండి అని చెప్పి మమ్మల్ని తన్నుకునేటటువంటి పరిస్థితి ఈరోజు పాఠశాలల్లో ఏర్పడింది. అసలు మీరు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలని ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారా, చెడగొట్టాలని చర్యలు తీసుకుంటున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికి 34 యాప్లు ఉపాధ్యాయులు స్కూళ్ళల్లో ఉండి ఆ రకమైనటువంటి యాప్ల్లో అన్నీ అప్లోడ్ చేసుకొని ఉంటే మరి పిల్లలకి మేము ఎప్పుడు చదువు చెప్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మమ్మల్ని చదువు చెప్పుకోనేయండి మహాప్రభు అని చెప్పి ఈ నిరసన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మీరు తీసుకునేటటువంటి చర్యల వలన ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి, విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందంటే టీచర్ వల్లే తగ్గుతుంది అనేటటువంటి ఒక బ్యాడ్ ప్రాపగండా చేసేటటువంటి విధానాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోవా నూతన గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన పుస్పాటి అశోక గజపతిరాజు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కింజారపు, ఏపీ మంత్రులు లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి. రేపటి నుంచి ప్రారంభం కానున్న డిపార్ట్మెంట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన డిఆర్ఓ శ్రీనివాసమూర్తి. రేపటితో ముగియనున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ పదవీ కాలం. గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.